నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత ఆమెపై ఒక లేఖ జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ రిలీజ్ చేశారు. చాలా కీలకమైనటువంటి చర్చగా ఇది జరుగుతుంది. ఆల్రెడీ అతను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి అరెస్ట్ అయి మండోలి జైల్లో ఉన్నాడు. ఇతను గతంలో కూడా అనేక మందిపై ముఖ్యమైనటువంటి వ్యక్తులపై ఆరోపణలు చేస్తూ లేఖలు విడుదల చేశారు. లేఖలే కాదు, వాట్సాప్ చాటింగ్ సంబంధించినటువంటివి చాలా విషయాలు పొందుపరిచాడు. ఇలాంటి సందర్భంలో తాజాగా కవిత వ్యవహారానికి సంబంధించి కూడా ఒక లేఖ రిలీజ్ చేశారు. ఇప్పుడు దీనిపై సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. కవిత అరెస్టుపై జైలు నుంచి రాసినటువంటి ఆ యొక్క సుకేష్ లేఖలో ఏముంది అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, కవిత అక్కయ్య అని సంబోధిస్తూ చాలా ముఖ్యమైనటువంటి అంశాలపై అతను లేఖ రాశారు. తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ ఇన్నాళ్ళు మీరు చెప్పినవి అబద్ధాలని తేలిపోయింది. మనం చూస్తున్నాం, లేఖ ఇంగ్లీష్లో రాసినప్పటికీ దానికి సంబంధించినటువంటి అర్థాన్ని మనం తెలుగులో ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. రెండోది, నన్ను ఎవరు ఏమీ చేయలేరని అనుకునేవారు, కానీ భారతదేశంలో చట్టమే అన్నింటికన్నా శక్తివంతమైంది. కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ తెరుచుకుంది. అలాగే నెయ్యి డబ్బాలంటూ చెప్పిన కథలపై దర్యాప్తు జరుగుతుంది. వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్, హాంకాంగ్, జర్మనీకి పంపిన విషయాలు బయటికి వస్తాయి. అలాగే కవితతో పాటు కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి. అవినీతి సూత్రధారి కేజ్రీవాల్ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయొద్దు. ఈడీ, సిబిఐ విచారణలో భాగంగా త్వరలోనే మిమ్మల్ని ముఖాముఖిగా చూస్తాను కవిత అక్కయ్య. అలాగే మా గ్రేటెస్ట్ తీహార్ జైలుకు స్వాగతం అక్క. సినిమా ఇంకా మిగిలే ఉంది. నిజం బయటకు వచ్చింది. చేసిన పనుల కర్మఫలం ఇప్పుడు వెంటాడుతుంది. అలాగే గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో 2 అంశాలు పొందుపరిచాను అని చెబుతూ దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఆ లేఖలో లేవనెత్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతుందని, రెండోది తీహార్ క్లబ్లో చేరేందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలైందని, ఇప్పుడు ఈ 2 నిజమయ్యాయని అనిపిస్తోంది అని సుకేష్ తన లేఖలో ఇచ్చినటువంటి అంశంగా మనం చూడొచ్చు. చాలా కీలకమైనటువంటి పరిణామాల కింద ఇది మారింది. ఎందుకనంటే ఒక నిందితుడిగా ఉన్నటువంటి సుకేష్ గతంలో ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ఆప్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు, అలాగే ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు చాలామందిపై ఆరోపణలు చేస్తూ లేఖలు సంధించారు. ఇటువంటి సందర్భంలో తాజాగా కవిత వ్యవహారానికి సంబంధించి ఆమె ఎక్కడెక్కడ ఎలా చేసింది ఏంటి, ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ రకమైనటువంటి తన పాత్ర ఉంది అనే దాని మీద ఒక రకమైనటువంటి పాయింట్స్ చాలా కీలకంగా మారే. దీనిపై ఆసక్తికరమైనటువంటి చర్చే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవిత పాత్ర చాలా కీలకమైనది, చాలా ముఖ్యమైనది, సౌత్ గ్రూప్లో ఆమె కింగ్ పిన్గా వ్యవహరించారని చెబుతూనే ఉంది. దానికి సంబంధించి కస్టడీ పిటిషన్ వేసినటువంటి సందర్భంలో కూడా బెయిల్ ఇస్తే చాలా వరకు ఈ కేసు నిర్వీర్యమైపోతుంది అనేది కూడా ప్రస్తావించారు. సో ఇలాంటి సందర్భంలో కస్టడీలో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు బయటికి వస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో సుకేష్ లేఖ కూడా ఒక రకమైనటువంటి ప్రకంపనలు కలిగిస్తుంది అని చెప్పాలి. ఎందుకనంటే గతంలో కవితపై వచ్చినటువంటి ఆరోపణల వ్యవహారంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు, అవసరమైతే ఏ శిక్షకైనా నేను సిద్ధమే అని చెప్పి కవిత చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. ఇప్పుడు అరెస్ట్ కావడం,
ఈడీ అధికారుల విచారణను ఎదుర్కోవడం, అలాగే సుకేష్ లేఖ, నేను గతంలోనే చెప్పాను అవన్నీ నిజమవుతున్నాయి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుందనే చెప్పాలి.